ఓ రోజు ఓ వ్యక్తికి మార్గం మధ్యలో గాయపడిన ఒక పాము కనిపించింది. అయ్యో, దాన్ని అలాగే వదిలేస్తే దాని ప్రాణం పోతుందేమో అనుకుని ఆ పాము యొక్క గాయాన్ని కట్టడానికి తన ఖర్చు చేసి కట్టే ప్రయత్నం చేశాడు. దానికి మరి కాస్త నొప్పి కలిగింది. వీడు నా ప్రాణం తీస్తున్నాడేమో అనే ఆలోచనలో ఆ పాము వాడిని కాటేసింది. ప్రతిగా ప్రాణం కోల్పోయాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది అని లేఖన భాగాల్లో ఉంది. వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేను కేవలం వాళ్ళతో ఉన్నాను, నాకేంటి ప్రమాదం అని మీరు అనుకుంటారు. చాలా సందర్భాలలో తప్పు చేసిన వారి కంటే వారితో ఉన్నవారే ఎక్కువగా నష్టపోయిన పరిస్థితులు నీకు తెలుసు. అయినా కూడా వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు, నేను పక్కనున్నాను అంతే, నాకేంటి అంటే వారికంటే ఎక్కువ ఆ పొగ మీకే హాని చేస్తుంది. సో దయచేసి మీరు అలాంటి సహవాసాలు మానుకుంటే బాగుపడతారు. లేదు అనంటే ఏదో ఒక సందర్భంలో ఆ సహవాసాలే మీ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. సరే అన్న, ఇంకెప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను.